ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. సబ్జుడీస్ కాబట్టి అది నేను చెప్పలేను. చంద్రబాబు లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యూహం అనే సినిమాని జగన్ అనుగుణం తీసుకున్నారు కాబట్టి మీ మీద ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఎవరైనా డిబేట్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతను ఎవడో మర్డరు, ఇతను ఎవడో దొంగ, అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. అది వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. దేశంలో ప్రతి ఒక్కరు కొన్నట్టే మీరు తెల్లారు లేగిస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలం చేయొచ్చు, ఒకళ్ళిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో వస్తే ఏం చూపించేస్తే మా గురించి ఇప్పుడు చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమి తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు? ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాల. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 24 hours అయిపోయింది, ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన కాలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్లు అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తున్నారని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా.